బిగ్ బాస్ సీజన్ 8 మండే నామినేషన్ ప్రోమో అయితే రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీమ్. ఇక ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులు ఎవరినైతే నామినేట్ చేస్తారో వారి తలపై చెత్తబుట్టలో ఉన్న చెత్త వేసి నామినేట్ చేయాల్సి వస్తుంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు కనబడని కల్ట్ మాస్ బొమ్మ ఇవాల్టి ప్రోమోలో కనపడింది. ఇక ఎవరి మధ్య ఆ క్లాష్ జరిగిందంటే నాగమణి కంట యష్మిల మధ్య. అసలు ఏమన్నా బొమ్మ భయ్యా, అది చెవులు నిక్కడ పొడిచేలా జరిగింది నామినేషన్. ఇక ఊరించకుండా అసలు మ్యాటర్ లోకి వెళ్దాం. నాగమణి కంట తన టర్న్ వచ్చినప్పుడు యష్మిని నామినేట్ చేస్తూ తన రీజన్ ఇలా చెప్తాడు. నీకు బిగ్ బాస్ చీఫ్ అని ఒక హోదా ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. ఎవరు గిన్నెలు కడిగారు, ఎవరు గిన్నెలు కడగలేదు, ఇదంతా ఎందుకు నీకు అని ప్రశ్నిస్తాడు. ఇక దానికి యష్మి మాట్లాడుతూ, మేము గెలిచాం, సో అది నా ఇష్టం, చేపించుకుంటా, నీకేంటి అంటూ ఎడ్డం అంటే తడ్డం మాటలు మాట్లాడుతుంది. దీనికి సీరియస్ అయిన నాగమణి కంట, ఇది నా నామినేషన్ లేడీ అంటూ కళ్ళతో నిప్పులైతే కక్కుతాడు మణికంఠ. దానికి యష్మి మాట్లాడుతూ, అయితే బొక్క ఏం చేసుకుంటా చేసుకో అని అంటుంది. ఇక దాని తర్వాత యష్మి టర్న్ వచ్చినప్పుడు మణికంఠను నామినేట్ చేస్తూ, నిన్ను ఈ సీజన్ లో నేను ఉన్నంత వరకు నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటానని చెప్పి అంటుంది. దానికి మణికంఠ, అది నాకు తెలుసు అని అంటాడు. ఇక దాని తర్వాత యష్మి ఇలా నేను ఎందుకు చేస్తున్నా అంటే, బికాస్ యూ బ్రోక్ మై హార్ట్ అని అంటుంది. నేను అలా చేయలేదు, నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేనని అంటాడు నాగమణి కంట. ఫ్రెండ్ అంటూ మోసం చేస్తావా అని చెత్త నాగమణి కంట తలపై పోస్తుంది యష్మి. నేనేం మోసం చేయలేదు, తప్పు చేస్తే అది నా ఫ్రెండ్ అయినా చెప్తా అంటాడు నాగమణి కంట. ఇది నా నామినేషన్ గురు అంటుంది యష్మి. ఓకే గురు, చూద్దామని నాగమణి కంట సవాల్ విసురుతాడు. మొత్తానికి ఇద్దరి మధ్య ఖయం చూస్తుంటే బిగ్ బాస్ సీజన్ 2 లో గీతా కౌశల్ ని సీజన్ మొత్తం నామినేట్ చేసిన సీన్, అలానే సీజన్ 3 లో శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజులు గుర్తుకొచ్చారు. ఈ వారు చూసిన తర్వాత ఇది తుఫాన్ లా మారుతుంది అనుకుంటున్నారా, లేక గాలికి కొట్టుకుపోతుందని అనుకుంటున్నారా, లేక అసలు వీళ్ళిద్దరికి అంత సీన్ లేదనుకుంటున్నారా, అసలు ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే పెట్టేయండి.